ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లు వైట్ కాలర్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డ బడాబాబుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐటీ దాడులతో వందల కోట్ల బ్లాక్ మనీ తెరపైకొస్తుంది. దీంతో మిగిలిన నల్ల కుబేరులు షేక్ అవుతున్నారు. ఎప్పుడు ఐటీ దండయాత్ర మొదలవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వందల కోట్లు, బాత్రూంలో లాకర్లు, ఐటీ దాడులతో బయటపడుతున్న బ్లాక్ మనీ, రోజురోజుకు పెరిగిపోతున్న నల్ల కుబేరుల జాబితా. పెద్ద నోట్ల రద్దుతో కట్టల పాములు బయటకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో వందల కోట్ల బ్లాక్ మనీ బయటకొస్తోంది. మోడీ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఎన్నాళ్ళు వైట్ ముసుగులో దాగున్న బ్లాక్ అంతా బట్టబయలవుతోంది. వందల కోట్లు దాచిన బ్లాకెట్టుగాళ్ల లిస్టు పెరిగిపోతోంది. మొన్న టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి, నిన్న ప్రముఖ న్యాయవాది రోహిత్ టాండన్, ఇలా ఒకరేమిటి రోజుకొకరు బ్లాక్ మనీతో దొరికిపోతున్నారు. వందల కోట్లకు లెక్కలు చూపలేక అల్లాడిపోతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ సమీకరణ ప్రత్యేక అధికారి భీమానాయక్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బెంగళూరు వ్యాపారి బాత్రూమ్ మనీని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఐటీ. ఇటు దేశవ్యాప్తంగా రోజుకో చోట విస్తుపోయేలా నల్లధనం వెలుగు చూస్తోంది. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటు నల్ల కుబేరుల జాబితాతో పాటు నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాలు కూడా పోలీసులకు చిక్కుతున్నాయి. మొన్న మెదక్ జిల్లా రామయంపేటలో ఓ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 16 లక్షల రూపాయల కొత్త నోట్లను కారులో హైదరాబాద్కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోనూ నోట్ల మార్పిడి ముఠా పట్టుబడింది. ఆత్మకూరు నుంచి నంద్యాల వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న కారులో పోలీసులు 12 లక్షల రూపాయల నగదు, ఓ కౌంటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 10 విమానాశ్రయాల్లో అధికారులు 60 కోట్ల రూపాయల నగదు, 245 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు స్వాధీనం చేసుకున్న కరెన్సీలో 500, 1000 రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నాయి. పట్టుబడిన డబ్బు, బంగారం వివరాలు చూస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 6 కోట్ల 23 లక్షల రూపాయలు, 19 కేజీల 409 గ్రాముల బంగారం. ముంబై విమానాశ్రయంలో 18 కోట్ల 32 లక్షల రూపాయలు, 90 కిలోలకు పైగా బంగారం. కోల్కతా ఎయిర్పోర్ట్లో 5 కోట్ల 65 లక్షల రూపాయలు, 25 కిలోల 463 గ్రాముల బంగారం. చెన్నై విమానాశ్రయంలో 6 కోట్ల 5,000 రూపాయలు, 109 కిలోల బంగారం. గువాహటి ఎయిర్పోర్ట్లో 69 కోట్ల 14 లక్షల రూపాయలు, పాట్నా విమానాశ్రయంలో 1 కోటి 33 లక్షల రూపాయలు, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో 3 కోట్ల 14 లక్షల రూపాయలు, 800 గ్రాముల బంగారం. నాగ్పూర్ విమానాశ్రయంలో 11 కోట్ల రూపాయలు, పూణే ఎయిర్పోర్ట్లో 4 కోట్ల 2,000 రూపాయలు, 11 కిలోల బంగారం. డిమాపూర్లో 3.5 కోట్ల రూపాయలు నగదు దొరికాయి. మొత్తంగా మోడీ తీసుకున్న పెద్ద నోట్ల వ్యవహారంతో ఎన్నాళ్ళు వైట్ కాలర్ ముసుగులో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.